ఈరోజు మనము ఈ సాఫ్ట్‌వేర్‌లో ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటదో 2024లో చాలామంది కాలేజ్ నుంచి పాస్డ్ ఔట్ అయ్యుంటారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్ కాకుండా బయటకొచ్చి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలోనో ఏదైనా మంచి సాఫ్ట్‌వేర్ కోర్సెస్ నేర్చుకొని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఏ కోర్స్ నేర్చుకుంటే బావుంటది? వాళ్ళకొక ఐడియా కోసం అని చెప్పి ఈ వీడియో క్రియేట్ చేయడం జరిగింది. సో, బేసిక్‌గా 2024లో ఏ టెక్నాలజీస్ బాగా డిమాండ్ ఉన్నాయి? ఏ కోర్సెస్ నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటదో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏందంటే, మనం డిసైడ్ అవ్వాల్సిన ఫ్యాక్టర్ ఏందంటే, మీకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా? కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఒక పాత్ ఉంటది. కోడింగ్ అంటే కొంతమందికి భయం ఉంటదనమాట. కోడింగ్ అంటే చాలా కష్టం మా వల్ల కాదనుకునే వాళ్ళకి డిఫరెంట్ పాత్ ఉంటది. ఫస్ట్ మనం ఈ క్వెషన్ ఏసుకోవాలనమాట. అంటే డూ యూ లవ్ కోడింగ్? నాకు కోడింగ్ ఇష్టం. నేను ఎలా కోడింగ్ సైడే ఎళ్ళాలనుకుంటున్నాను అనేది మీ ఆన్సర్ అయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. 2024లో మీరు చూసుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. దీంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ థింగ్ ఏందంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ వెబ్‌సైటో లేదంటే ఫ్లిప్‌కార్టో, అమెజానో ఇట్లా ఏ వెబ్‌సైట్‌కెళ్ళినా మీరు ఏదైతే వెబ్‌సైట్ యాక్సెస్ చేస్తుంటారు కదా! మీకేదైతే విజువల్‌గా కనిపిస్తుంటదో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటారనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌కి చాలా డిమాండ్ ఉంటది. వీటిని మీరు గాని నేర్చుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటది. దీంట్లో కూడా కొన్ని దీనికి బేసిక్‌గా హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్, సీఎస్ఎస్ వీటిని యూజ్ చేసి చేస్తారనమాట. దీంతో పాటు కొన్ని అడ్వాన్స్‌డ్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ యాంగులర్, రియాక్ట్ వీటికి చాలా డిమాండ్ ఉంది మార్కెట్‌లో. ఎవరైతే ఈ యాంగులర్, రియాక్ట్ వచ్చి ఉంటదో వాళ్ళకి మంచి మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఇది ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మొబైల్ అప్లికేషన్. ఈ రోజుల్లో మీరు చూస్తే మొబైల్ లేని యూజర్ ఎవరు లేరనమాట. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటది. అది ఆండ్రాయిడ్ మొబైల్ కావచ్చు, ఐఓఎస్ మొబైల్ కావచ్చు. మీరు ఏదన్నా ఒక ఫీచర్‌ని యాక్సెస్ చేయాలనుకున్నారు, ఏదో ఒక ఫంక్షనాలిటీ యాక్సెస్ చేయాలనుకున్నారు. మీరు ఏం చేస్తారు ఇమ్మీడియేట్‌గా అంటే యాపిల్ స్టోర్‌లోకి గానీ, లేదంటే ఆండ్రాయిడ్ గూగుల్ ప్లేకెళ్ళి మీరు కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తారు కదా! ఈ యాప్స్‌ని డెవలప్ చేయడానికి ఒక టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. అదే మొబైల్ అప్లికేషన్ అనమాట. ఇప్పుడు మీరు గాన ఐఓఎస్‌కి డెవలప్ చేయాలనుకుంటే మీరు ఐఓఎస్ డెవలపర్‌గా అవ్వచ్చు. ఆండ్రాయిడ్‌కి డెవలప్ చేయాలనుకుంటే ఆండ్రాయిడ్ డెవలపర్ అవ్వచ్చు. దీనికి బేసిక్‌గా ఐఓఎస్‌కి అయితే ఆబ్జెక్ట్ సి లాంగ్వేజ్ వచ్చుండాలి. ఆండ్రాయిడ్‌కి అయితే కోర్ జావా వచ్చుండాలి. అలా కాకుండా దేర్ ఆర్ ఫ్యూ టెక్నాలజీస్ అనమాట. లైక్ ఫ్లటర్, రియాక్ట్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. బోత్ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌కి యాప్స్ డెవలప్ చేయొచ్చు. వీటి గురించి డీటెయిల్‌గా నెక్స్ట్ కొన్ని వేరే వీడియోస్‌లో డిస్కస్ చేస్తాము. ఇది ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ అవ్వచ్చు. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్. మీరు ఈ వర్డ్స్ వింటూ ఉంటారు. క్లౌడ్ కంప్యూటింగ్ అని. క్లౌడ్ కంప్యూటింగ్‌కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది మార్కెట్‌లో. దీంట్లో మీరు మల్టిపుల్ క్లౌడ్ కంప్యూటింగ్స్ ఉన్నాయి. మన ఛానల్‌లోనే క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఒక వీడియో ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందనేది. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, సేల్స్‌ఫోర్స్ వీటిలో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ కూడా మంచి డిమాండ్ ఉంటది. నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది వచ్చి ఒక వన్ ఆఫ్ ది సబ్ సెక్షన్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. మీరు ఇప్పుడు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి హ్యూజ్ డిమాండ్ ఉంది మార్కెట్‌లో. ఈ డేటా సైన్స్ అనేది మెషిన్ లెర్నింగ్‌కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. మీరు ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏందంటే బేసిక్‌గా ఫస్ట్ మీకు పైథాన్ గానీ, ఆర్ గానీ వచ్చి ఉండాలి. వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దానికి నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెన్సర్‌ఫ్లో గానీ, పైటార్చ్ ఇలాంటివి నేర్చుకుంటే మీరు డేటా సైన్స్ ఇంజినీర్ గానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ గానీ అవుతారు. వీటికి ఏందంటే బాగా డిమాండ్ ఉంది కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది గుడ్ అడ్వాంటేజ్ అనమాట మీరు నేర్చుకోవాలనుకుంటే. తర్వాత డేటా విజువలైజేషన్. ఇది ఒక రిపోర్టింగ్ టూల్ అనమాట టాబ్లూ అనేది. మాకు హెవీ కోడింగ్ వద్దు. జస్ట్ మినిమల్ ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్‌తో పాటు నేను డెవలప్‌మెంట్‌లోనే ఉండాలి. బట్ హెవీ కోడింగ్ వద్దనుకునే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్ అనమాట. దీంట్లో ఏందంటే టాబ్లూ అనేది రిపోర్టింగ్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో సేల్స్ ఎంతున్నాయి? ఈ ఇయర్ సేల్స్ ఎంతున్నాయి? నెక్స్ట్ ఇయర్ సేల్స్ ఎంతుండొచ్చు? ప్రొజెక్షన్స్. దానికి మీరు విజువల్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి టాబ్లూ అనేది ఒక టూల్ అనమాట. దీనికి కూడా మంచి డిమాండ్ ఉంది. దీనికి పెద్ద కోడింగ్ అవసరం లేదు. జస్ట్ బేసిక్ ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇదేందంటే డెవాప్స్ అనేది ఏందంటే ఇది అలాంగ్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత దాన్ని లైక్ మెయింటైన్ చేయడం అనమాట. అంటే ప్రొడక్షన్‌లో రన్ చేయడానికి కొన్ని టూల్స్ యూజ్ చేస్తారు. అది డాకర్, కుబర్నెట్స్. సో, ఈ ఈ టూల్స్‌కి కూడా మంచి డిమాండ్ ఉంటది. సో, వీటితో పాటు సైబర్ సెక్యూరిటీ అనమాట. సో, సైబర్ సెక్యూరిటీ అంటే ఏందంటే, ఇప్పుడు మీరు కంపెనీలో ఉన్నారు. ఆ కంపెనీలో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే బయట వాళ్ళొచ్చి మీరు వింటుంటారు హ్యాకింగ్ అని. సో, హ్యాకర్స్‌ని స్టాప్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ యూజ్ చేస్తారనమాట. సో, దీనికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ నేర్చుకుంటే మీరు సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ అవుతారనమాట. సో, ఇయన్నీ కొన్ని ఆప్షన్స్ అనమాట. సో, మీకు ఒకవేళ కోడింగు విత్ మినిమల్ కోడింగ్ లేదంటే కోడింగ్ ఓకే. నాకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఈ టూల్స్‌లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అలా కాదు నాకు కోడింగ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. సో, నాకు కోడింగ్ అంటే డిఫికల్టు. సో, కోడింగ్ లేకుండా ఏదైనా ఉన్నాయనుకుంటే అవి టెస్టింగు, బిజినెస్ అనలిస్ట్. సో, టెస్టింగ్ అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పైన డిస్కస్ చేసిన ప్రతి ఒక్క ఆహ్, టెక్నాలజీలో మీరు ఒక ప్రొడక్ట్ డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ ఎంత మాత్రం ఉంది. అంటే ఇప్పుడు పాజిటివ్ సినారియోస్‌తో పాటు నెగెటివ్ సినారియోస్ కూడా టెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ బిల్డ్ చేశారు. ఆ కారు డిఫరెంట్ సినారియోస్‌లో టెస్ట్ చేయాలనమాట. దానికి టెస్టింగ్ అనమాట. ప్రతి కంపెనీలో టెస్టర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో, ఈ టెస్టింగ్ అనేది ప్రతి కంపెనీలో ఉంటారు. ప్రతి ప్రాజెక్ట్‌లో ఉంటారనమాట. సో, టెస్టింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ది గుడ్ ఆప్షన్. లేదు బిజినెస్ అనలిస్ట్. ఇది బిజినెస్ అనలిస్ట్ అంటే ఏందంటే, దీనికి కొంచెం అనలిటిక్స్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కొంచెం మీకు ఇంగ్లీష్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే. నాకు కొంచెం నేను కమ్యూనికేట్ చేయగలను అనుకుంటే మీరు బిజినెస్ అనలిస్ట్‌గా కూడా యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది. డైరెక్ట్ డెవలపర్స్ అనేవాళ్ళు డైరెక్ట్‌గా క్లయింట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వరనమాట. మధ్యలో బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు. ఈ బిజినెస్ అనలిస్ట్ రోల్ ఏందంటే, ఆ క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి, డ్రాప్ చేసి అది డెవలపర్‌కి ఇస్తాడనమాట. డెవలపర్ అండర్‌స్టాండ్ చేసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేస్తాడు. సో, ఇది బిజినెస్ అనలిస్ట్ రోల్. సో, ఇది డిఫరెంట్ ఆహ్, టెక్నాలజీస్ 2024లో మంచి డిమాండ్ ఉన్నట్టు. సో, మీరేం చేస్తారంటే మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు మీకు దీంట్లో ఏది సూట్ అవుతదో ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు నేర్చుకోండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ.